ఎవరినైతే చంద్రశేఖరరావు గారు వారి పార్టీ అవమానించిందో ఆ దళితుడు ముందు నాకు మైకు కావాలి, మీరు కరుణించండి, మీరు దయ చూపండి, ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నానని మీ ముందల చేతులు కట్టుకునే విధంగా మిమ్మల్ని ఈరోజు స్పీకర్గా మా ఎమ్మెల్యేలందరూ మా పార్టీ తమరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈరోజు సభకు రావడం లేదు. అది వారి విజ్ఞత, అది వారి ఆలోచన. పోని ఆయనకు అహంకారం ఉంది, వయసు మీద పడ్డది, లేకపోతే మనకంటే వయసులో పెద్దోడు అని ఆయనను కొన్ని విషయాలలో మనము చూసి చూడనట్టు ఉన్నా వీళ్ళకేం పోయే కాలం అధ్యక్ష, ఏం పోయే కాలం. ఇవాళనే ఒకటే చెప్పదలుచుకున్నా, బట్టి విక్రమార్క గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, లేకపోతే వివేక్ గారు, లేకపోతే మా అన్న దామన్న గారు, రామచంద్ర నాయక్ గారు, లేకపోతే వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్కు మేమిస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, రామారావు గారు, దయాకర్ రావు గారు, వినోద్ రావు గారు, కవితారావు గారు, సంతోష్ రావు గారు, ఇవన్నీ పుణ్యానికి నామినేటెడ్ పోస్టులు అధ్యక్ష. ఎన్నికల్లో నిలబడి గెలిచొచ్చోడు గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ ప్రభుత్వ పెద్దగా అధినేతగా, పార్టీ అధినేతగా పెద్దగా నిర్ణయాలు చేసేటప్పుడు ఓ దామోదరరావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ సంతోష్ రావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ వినోద్ రావుకు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇస్తాడు. వీళ్ళు నలుగురు మంత్రులు ఇదే సభలో చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు మంత్రులుగా ఉంటే అటువైపున అట్లుంటే ఇటువైపున బట్టి విక్రమార్క దళిత్, దామోదర్ రాజనరసింహ దళిత్, వివేక్ వెంకటస్వామి దళిత్, అడ్లూరి లక్ష్మణ్ దళిత్, వేముల వీరేశం దళిత్, ధనసరి అనసూయ సీతక్క ఆదివాసి, అదేవిధంగా రామచంద్ర నాయక్ లంబాడ, అద్దంకి దయాకర్ దళిత్. మా టీం చూడండి, వాళ్ళ టీం చూడండి అధ్యక్ష.